హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోనైతే వచ్చిన. అదేంటిదో వీడియో మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక వీడియో చేసిన. అదేంటిది అంటే చాలా మంది తెలిసి తెలియక ఎట్టిగా పెట్రోల్ వెహికల్ కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ సిఎన్జి కొనుక్కున్న వాళ్ళకి ట్యాంక్ అప్గ్రేడ్ కోసం అయితే వీడియో చేసిన. అండ్ చాలా మంది కామెంట్ చేసేది ఏంటంటే పెట్రోల్ వెహికల్ తీసుకున్నాం కదా, సో దానికి సిఎన్జి అప్గ్రేడ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, అండ్ సస్పెన్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, అండ్ ఇంకోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాయా. సో ఇలాంటి చాలా డౌట్స్ అయితే క్వశ్చన్ అయితే చేసిరు. సో నేను మళ్ళీ సికింద్రాబాద్లో మనం లాస్ట్ టైం చేసిన సిఎన్జి ఫిట్టింగ్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. అదే వచ్చేసి ఒమేగా సిఎన్జి అండ్ ఎల్పిజి ఫిట్టింగ్. సో ఇదే. సో నేను లొకేషన్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ లాస్ట్ వీడియో కూడా మీకు దీనికి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. సో వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంది డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఆ డౌట్ పడడంలో అయితే అంటే నేను క్వశ్చన్ అయితే ఏం చేస్తున్నాను, డౌట్ పడడం కూడా మంచిదే. ఎందుకంటే మీరు కామెంట్ చేసిన కామెంట్స్కి రివ్యూ అనేది కరెక్ట్ దొరుకుతుంది. అంటే అంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క డౌట్స్ ఒక్కోలా ఉంటాయి. కాబట్టి సో మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఇంకా మంచి బెటర్ వీడియో అయితే నేను ఈరోజు చేయబోతున్నా. ఓకే, ఈరోజు మీకు ఫిట్టింగ్ వీడియో కూడా చూపిస్తాను. సో లాస్ట్ టైం అయితే మనం ట్యాంక్ అప్గ్రేడ్దే ఒకటే చూసినాం కాబట్టి సో ఈరోజు మన ఫిట్టింగ్ వీడియో కూడా చూసుకుందాం. అయితే ఇక్కడ ఉన్నాడు అన్న, నమస్తే. సో లాస్ట్ టైం మనం వీడియో చేసినాం కదా, దానికి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే ఆ డౌట్స్ అన్ని మనం వీడియో ముందు మాట్లాడుకుందాం. మనం ఓన్లీ లాస్ట్ టైం ట్యాంక్ అప్గ్రేడ్ ఒకటే చేసుకున్నాం. ఇప్పుడు సిఎన్జి ఫిట్టింగ్ వీడియో కూడా మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసం అయితే మనం ఈరోజు వీడియో చేద్దాం. వచ్చేసి ఎట్టిగా పెట్రోల్ అంటే బిఫోర్ ఓన్లీ పెట్రోలే, ఇప్పుడు సిఎన్జి కన్వర్ట్ చేస్తున్నారు. సో వర్క్ ఒకసారి చూసుకోండి. ఇదే రాజా, बस भाई ये पेट्रोल का गाड़ी है ना? ये पेट्रोल का गाड़ी है। हाँ, ये अभी स्टैंड हुआ, इसके ऊपर टैंक आता। ओके, टैंक फिट होता है इसके ऊपर। उसके बाद ज्यादा अगर ये शॉक अब्जर्वर बैठ गए तो उसको बफर्स भी लगाते हैं। अच्छा, नहीं थोड़ा शॉक अब्जर्वर उड़ जाता है। మెయిన్ वही క్వశ్చన్ పూछना था मैं. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే వర్క్ క్వాలిటీ కూడా చూడండి. లైక్ షోరూమ్ నుంచి మనకి ఎట్లా బాడీ ఫిట్టింగ్ వస్తుందో సో అలాంటి మెజర్మెంట్ నీట్ లెంత్ తీసుకొని ట్యాంక్ కూర్చోవడానికి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మంచి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. లైక్ షోరూమ్ నుంచి ఏ రకంగా అయితే బాడీ ఇన్బుల్ట్ ఫిట్టింగ్ వస్తుందో అంత క్వాలిటీ మెటల్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ కేబుల్స్ కూడా లైక్ సిఎన్జి నుంచి అంటే ట్యాంక్ నుంచి మళ్ళీ ఇంజన్ కి వెళ్ళే అంటే హోసెస్ అంటారు, వీటిని ఏమంటారు, పైప్, స్టీల్ పైప్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. లైక్ అంటే ఓన్లీ మీద స్టీలే కాకుండా మళ్ళీ దానికి సేఫ్టీకి రబ్బర్ కూడా ఉన్నాయి. సో మీరు చాలా మంది డౌట్ పడ్డారు కదా క్వాలిటీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. మీరు అన్నారు కదా సస్పెన్షన్ గురించి. సో దాని గురించి కూడా దానికి కూడా ఒక సేఫ్టీ పర్పస్ అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో అవి కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తా. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో సిఎన్జి ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్ బ్రదర్ వచ్చేసి ఢిల్లీలో మార్కులు చేసి వచ్చిందంట. సో ఈ బ్రదర్, సో మీకు వెహికల్ గురించి అయితే ఎలాంటి టెన్షన్ లేదు బ్रो. अगर ये सीएनजी फिटिंग हो रहा है ना, अगर कुछ इंजन का कुछ प्रॉब्लम होता है आप मारुति में कर रहे हैं ना, हाँ वही इसके हिसाब से है. मेरे को तो मालूम नहीं, आप देखने वालों को भी मालूम होना है. 10 years का एक्सपीरियंस है. हाँ, तकरीबन 2000 प्लस व्हीकल में सीएनजी फिट कर चुके हैं. हाँ ओके. और इसका कौन सा इक्विपमेंट एक्स्ट्रा ऐड होता? एक्स्ट्रा क्या, पूरी किट आती है. हाँ किट. ये उसका वेपराइजर होता है. ये चार का वेपराइजर. हाँ, इसका मेन जो काम होता है, जो गाड़ी की जो गैस होती है सीएनजी, हाँ उसे इंजन में पंप करता है. ओके, प्रेशर को लो में कन्वर्ट करके सीएनजी पंप करता है. ओके. वो गैस का इंजेक्टर, ये गैस इंजेक्टर. हाँ हाँ हाँ, ये गाड़ी का गैस इंजेक्टर. गैस इंजेक्टर. गैस इंजेक्टर. इसका मेन काम होता है, गाड़ी का जो मैनिफोल्ड होता है उसके अंदर कितनी गैस पहुंचानी वो इनहेल करता गैस. अच्छा. तो ये गाड़ी का ECM. ये सीएनजी का जितना भी काम है, जितने भी सीएनजी का इलेक्ट्रॉनिक पार्ट है वो सारी चीजें कंट्रोल करता. अच्छा, यानी एक तरह से सीएनजी का माइंड होता. अच्छा. ये बाकी पूरी इसकी वायरिंग हार्नेस वगैरह होती, प्रॉपर फिटिंग करते हैं. स्लिप लगा के कोई शॉर्ट सर्किट नहीं करते. और एक डाउट क्या है, कुछ वायरिंग गिरिंग कुछ इंजन का कुछ कट करते हैं क्या? कट करने की जरूरत नहीं. अब जो टेक्नोलॉजी आ रही है वो कपलर टू कपलर यूज होती है. पहले कट करते थे, मगर अब कपलर टू कपलर, एक भी वायरिंग कट नहीं होती. सही. और एक ये अब अगर एक्स्ट्रा फिटिंग पेट्रोल का गाड़ी सीएनजी फिट करना बोले तो शोरूम से तो नहीं करते.
शोरूम से नहीं करते, शोरूम से फिटिंग आती है मगर आफ्टर मार्केट भी करते हैं। बेस्ट क्वालिटी मिलती है, जो शोरूम में मिलती है वही आपके पास बाहर मिलती है जी। और इंजन का कुछ प्रॉब्लम तो नहीं होता? इंजन में कुछ प्रॉब्लम नहीं होता। शोरूम के साथ पेट्रोल सीएनजी कैसा आता? ये भी सेम रहता, वाइब्रेशन वो सब कुछ नहीं रहता। गाड़ी में जो परफॉर्मेंस पेट्रोल पे रहता वही गैस पे रहता। ओके। कुछ परफॉर्मेंस में कुछ लेग वगैरह कुछ नहीं आता, पिकअप वगैरह, स्मूथ चलती गाड़ी, जर्क वगैरह कुछ नहीं आता। बस क्या होता है, गाड़ी की सेटिंग अच्छी होनी चाहिए, किट की क्वालिटी अच्छी होनी चाहिए, सही काम करने वाला अच्छा होना चाहिए वर्क। तो उसके लिए अगर कोई भी अपडेट करना बोले तो इधर आ जाइए, అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర హెచ్ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎన్ని వెహికల్స్ వచ్చినా ఎట్ ఏ టైం సో వాళ్ళు ఫిట్ చేయడానికి రెడీ ఉన్నారు. సో ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. సో చాలా ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి లాస్ట్ టైం మనం చేసిన వీడియో ఆల్రెడీ సిఎన్జి ట్యాంక్ ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్యాంక్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో డిజైర్ కానీ ఎర్టిగా కానీ ఎనీ కంపెనీ అంటే ఎనీ మోడల్ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. సో దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చాలా మంది మీరు అడిగిరని చెప్పేసి నేను ఈ రోజైతే ఈ వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్నతో మాట్లాడతా. అండ్ ఇంకోటి వర్క్ క్వాలిటీ కూడా చాలా నీట్. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే చూసిన తర్వాత మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోండి, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్లో మీకు ఏదైనా దానివల్ల ప్రాబ్లం అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బ్రదర్స్ అయితే చాలా మంచి కోఆపరేటివ్గా ఉన్నారు అన్న. ఇది ఇప్పుడు వెహికల్స్ మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు షోరూమ్ నుంచి 10 kgs వస్తుంది కదా, సో మన వాళ్ళు అప్గ్రేడ్ 18 kgs చేసుకుంటే ఎర్టిగాకి, సో దానివల్ల సస్పెన్షన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? దానివల్ల సస్పెన్షన్ ప్రాబ్లం అయితే ఇది బఫర్స్ ఉన్నాయి, ఎఫెక్ట్ అనేది ఉంటది. సో దానికి సేఫ్టీ కోసం మనం చాలా రీల్స్ లో చూస్తున్నాం కదా, సస్పెన్షన్లు కింద తాకకుండా అలాంటి రోగర్స్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ అంటే సస్పెన్షన్ కి ఇన్స్టాల్ చేస్తారు. సో ఇంకా సపోర్టివ్ గా ఉంటది. సో అంటే డ్యామేజ్ అనేది ఉంటది, ఇవి వేసుకుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. అండ్ ఇంకోటన్నా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చూసిరు కదా మీరు, ఇన్ని రోజులు ఇన్ని కామెంట్స్ అయితే చేసిరు కదా, సో దానికైతే ఒక సొల్యూషన్ దొరికింది, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. అండ్ దాంట్లో గ్యాస్ ఉందా లేదు అది చూస్తారు, ఏమున్నాయి అది చూడరు. అండ్ ఇంకోటి మంది అప్రూవల్ కూడా ఉంది, అప్రూవల్ తో ఉన్నది. చూసిరు కదా, ఇది ఆర్టీఓ అప్రూవల్ తో తెలంగాణ కోసం అన్ని ఆర్టీఓ అప్రూవల్ ఉన్నాయి. సో అండ్ ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటే మన ఛానల్ పేరు చెప్పి వచ్చి ఇన్స్టాల్ చేసుకోండి. సో దాంట్లో మీకు బెనిఫిట్ కూడా దొరుకుతుంది, ఎంతో కొంత డిస్కౌంట్ అనేది కూడా అన్న వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్యాంక్ అప్డేట్ చేసుకున్నా కూడా చెప్పండి. సో ఇది మనం ఈరోజు నేను మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ చేసిన అని నేను అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.